అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొత్త సంవత్సరంలో మనకు వచ్చిన మొదటి పండుగ అయిన సంక్రాంతి పండుగ విశేషాలను సంతోషంగా తెలుసుకుందాం. మా ఛానల్కు కొత్తగా వచ్చినవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ అందించండి. చలికాలపు ఉదయం. పల్లెలో సూర్యుడు ఇంకా పూర్తిగా లేచేలోపే ఇళ్ల ముందు భోగిమంటలు వెలిగాయి. పాత వస్తువులు, పాత బాధలు, పాత అలవాట్లు అన్నీ ఆ మంటల్లో వేసి కొత్త ఆశలతో భోగిని స్వాగతించారు. అమ్మమ్మ మంట చుట్టూ పిల్లలను కూర్చోబెట్టి, భోగి అంటే కొత్త జీవితం మొదలుపెట్టడంరా అని నవ్వుతూ చెప్పింది. మకర సంక్రాంతి. మరుసటి రోజు ఉదయం. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల మధ్య దీపాల వెలుగు. పొలాల్లో పంటకోత పూర్తయి రైతు ముఖంలో సంతృప్తి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ప్రకృతి కూడా పండుగ చేసుకుంది. అమ్మ చేతి పొంగలి, నాన్న చేతిలో చెరకు, పిల్లల చేతుల్లో గాలిపటాలు. ఆకాశం నిండా రంగులు, మనసు నిండా ఆనందం. కనుమ. పశువుల పండుగ. మూడో రోజు కనుమ. ఇళ్లల్లో పెంచుకున్న ఆవులు, ఎద్దులు స్నానం చేసి పూలతో, గంటలతో అలంకరించబడ్డాయి. మన జీవనానికి ఆధారం వీళ్లే అంటూ పెద్దలు నమస్కరించారు. పల్లెల్లో ఆటలు, బంధువుల కలయిక, అన్నదమ్ముల నవ్వులు. ఆ రోజు పండుగలో డబ్బు కంటే బంధం విలువైనదిగా కనిపించింది. ఇప్పుడు పూర్తి కథ చూడండి. భోగి, మకర, కనుమ, సంక్రాంతి. సంక్రాంతి అభ్యుదయ కాముకులను కూడా సాంప్రదాయం వైపు మళ్లిస్తుంది. పండుగలు, పర్వాలు వచ్చినప్పుడల్లా అభ్యుదయ కవులు సైతం సాంప్రదాయం వైపు మొగ్గు చూపుతారు. అసలు అదే ఈ పండుగల లక్ష్యంగా కనబడుతుంది. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతికి ముందే నెలపెట్టడం అని ముగ్గులు పెట్టడం, గొబ్బెమ్మలతో అలంకరించడం నెల రోజుల పాటు సాగుతుంది. చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. జానపదుల కళలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా బహిర్గతమవడమే కాకుండా ప్రదర్శింపబడతాయి. వీటిలో చెప్పుకోదగ్గది గంగిరెద్దుల ఆట. కొన్ని గ్రామాలలో అయితే కోడిపందాల ఆట కూడా ఆడుతారు. ఇంకా సంక్రాంతి ప్రత్యేకత శాస్త్రపరంగా చాలా ఉంది. నక్షత్రాలు 27. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అని అంటారు. హిందువులు అంతా పెద్దల నుండి పిన్నల వరకు అత్యంత ప్రీతిపాత్రంగా ఆచరించే పండుగలలో సంక్రాంతి ప్రముఖ స్థానం సంపాదించుకుంది. ఇది పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యదినం. ముగ్గులు. ఈ సంక్రాంతిలో సం అంటే మిక్కిలి, క్రాంతి అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని సంక్రాంతిగా పెద్దలు వివరణ చెబుతూ మకరం అంటే మొసలి, ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డు తగులుతూ మోక్ష మార్గానికి అనర్హుణ్ణి చేయుటలో ఇది అందవేసిన చేయి. అందువల్ల ఈ మకర సంక్రమణం పుణ్యదినాలలో దీని బారి నుండి తప్పించుకునేందుకు ఒకటే మార్గం. అది ఎవరికి వారు యథాశక్తి లేదు అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. అలా కేవలం అప్పుడే కాకుండా నిత్య జీవనంలో కూడా దాని బారిని పడకుండా చూచుకుంటూ ఉండాలి కదా. మరి ఇక ఈ పండుగలలోని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. తెలుగువారికి అత్యంత ప్రియమైన పండుగలు, వరుసగా 3 రోజులు వచ్చే పండుగలు ఇవే. ముఖ్యంగా సంక్రాంతి అని పిలుచుకుంటాం. దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు. పుష్యమాసంలో వచ్చే ఈ పండుగకు ఇంటికి ధనధాన్య రాశులు చేరతాయి. పౌష్యలక్ష్మితో కళకళలాడే గృహ ప్రాంగణాలతో ఇల్లిల్లు ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. ఇంకా ఈ పండుగ వస్తుందంటే పిండి వంటలతో, ముఖ్యంగా అరిసెలు, చక్రాలతో అందరి ఇళ్ళు గుమగుమలాడుతూ ఉంటాయి. మొదటి రోజు భోగి.
మూలమూలల చెత్త, పనికిరాని కర్రదుంగలు ఓ చోట చేర్చి భోగిమంటలు వేసి ఎముకలు కొరికే చలిని తరిమికొడతారు. ఇళ్లలో బొమ్మల కొలువులు, చిన్నపిల్లలకి భోగిపళ్ళు, దిష్టి తీయడం వంటి ఆచారాలు సంబరాన్ని తెస్తాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో ఇళ్లకు అల్లుళ్ళని, కూతుళ్ళని ఆహ్వానిస్తారు. రెండో రోజు సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే శుభదినం. ఈ పండుగకు కొత్త శోభ తీసుకురావడానికి వారం 10 రోజుల ముందే ఇళ్లకు సున్నాలు, రంగులు వేయడం ఆనవాయితీ. చనిపోయిన పెద్దలను తలుచుకుని మొక్కుతారు. పిండి వంటలు చేస్తారు. నలుగురికి పంచిపెట్టి తాము తిని సంబరంగా గడుపుతారు. మూడో రోజు కనుమ. దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామే కాక పశువులు, పక్షులు పాలు పంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని ప్రేమగా చూసుకునే రోజుగా కనుమను భావిస్తారు. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావిడి, హరిదాసుల రాకడ, కోడి పందాలు, ఎడ్ల పందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇంతటి విశిష్టమైన పండుగ వింత శోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కళకళలాడుతూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఇక ధనుర్మాసము ప్రారంభమైన నాటి నుండి వివిధ ఆలయాలలోని అర్చక స్వాములు సంక్రాంతి నెలపట్టి సూర్యోదయానికి పూర్వమే మంగళవాయిద్యాలతో నదీ జలాలను తీర్థం బిందులలో తోడుకుని వచ్చి విశేషార్చనలు నిర్వహిస్తారు. ఇంటి ముందు కన్నెపిల్లలు కళ్ళాపులు చల్లుతూ ప్రతిరోజు వివిధ రకాల ముగ్గులతో సప్తవర్ణాల రంగవలికలను తీర్చిదిద్ది ఇంద్రధనస్సులను ముంగిట చూస్తున్నట్లు భ్రమింపచేస్తారు. ఇంత చక్కని ఆనందాన్ని మనకందించే సంక్రాంతి పండుగలు మనం జరుపుకుని మహారాణిలా వచ్చే ఆ సంక్రాంతి లక్ష్మిని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం. ఈ పండుగకు ప్రత్యేకంగా చేసుకుంటారు. భోగి నేర్పింది వదలడం, సంక్రాంతి నేర్పింది కృతజ్ఞత, కనుమ నేర్పింది సంబంధాల విలువ. అందుకే సంక్రాంతి కేవలం పండుగ కాదు, మన సంస్కృతికి జీవంతమైన గుర్తు. సంక్రాంతి ఒక పండుగ కాదు, ఒక భావన. పండుగలు మనకు ఆనందంతో పాటు మంచి విలువలు కూడా నేర్పుతాయి. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేయండి, మీ కుటుంబంతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.